ప్రస్తుతం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ కుక్కల చింపిన విస్తరిలా తయారైంది అంటున్నారు. లింగారెడ్డి, ముక్తియారు, సుధాకర్ రెడ్డి ఒక వర్గం అయితే వరదరాజుల రెడ్డి ఒక వర్గము. ఒకే పార్టీలో ఉన్నా కూడా ఇద్దరికి మాటలే, ఒకే వేదిక మీద ఉన్నా మాట్లాడుకోరు. అసలుకి ఎవరి వర్గమో ఎవరి వారో తెలియకుండా యమునా తీరులాగా తయారైపోయింది. ఎవరికి ఎవరు యమునా తీరు అన్న విధంగా తయారైంది. మొత్తం మీద తీసుకుంటే కుక్కల చింపిన విస్తరి అయిపోయింది పార్టీ అంటున్నారు. ఆ అన్నిటినీ కూడా మీరు 2019 ఎన్నికల నాటికి ఎలా అధిగమిస్తారు? ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, పార్టీలో ఏ పార్టీలో అయినా అంతర్గత కలహాలు ఉండడం సహజం. అంతర్గత కలహతాల వల్ల మేమేమి పత్రికలకు ఎక్కడంలే, పబ్లిక్ చూసేటట్టుగా మేము నడుచుకోవడంలే. అంతర్గత కలహాలు ఏమైనా ఉంటే మా పార్టీలో మేము మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. అంతే తప్పక ఇక్కడ కనపడేదానికిలో ఉండేంతగా వాళ్ళు ఇప్పుడు చెప్పినంతగా అయితే మా దగ్గర ఏం లేవు. అంటే జన్మభూమిలో కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ వర్గానికంటూ కొన్ని పెన్షన్లు తెచ్చుకుంటే దాంట్లో లింగారెడ్డి కూడా అడిగారనే ఉద్దేశంతో జన్మభూమి సభల్లో కూడా ఘర్షణ పడ్డారు రెండు వర్గాలు కూడా అనేది ఒట్టిదన్నమాట. ఎక్కడ కూడా నేను అతను ఘర్షణ పడిన సమస్య లేదు. మరోవైపు మున్సిపాలిటీలో మొత్తము వరదరాజుల రెడ్డి గారిది ఆధిపత్యం అయిపోయింది. గతంలో గెలిచిన సేట్ గురువిరెడ్డి గారికి 2 సంవత్సరాలు, అదే మరో కౌన్సిలర్ అయిన రఘురామరెడ్డి గారికి 3 సంవత్సరాలు లెక్కన తొలి విడతన సేట్ గురువిరెడ్డిని మీరు 2 సంవత్సరాల కాలపరిమితితో చైర్మన్ చేశారు. ఇప్పుడు ఆ పదవీ కాలం ముగిసిపోవడంతో గురువిరెడ్డిని రాజీనామా చేసి మీ అనుచరుడైన, అంటే మీ వర్గీయుడైన రఘురామరెడ్డిని చైర్మన్ చేయడానికి మీరు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. 100% కరెక్ట్. అంటే అయితే గురువిరెడ్డి ఈరోజు నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, ఆ రోజు ఎన్నికల్లో ఖర్చు పెట్టింది నేనే ఎక్కువ, మరో సంవత్సరం పాటు నేను ఉంటాను అని బలంగా కూర్చున్నారంటున్నారు. ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఇది జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఒక దాదాపు 300-400 మంది ఉండబడిన చోట గురువిరెడ్డి గారికి 2 ఏళ్ళు, రఘురామరెడ్డికి 3 ఏళ్ళు అనే మాట అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. పత్రికల్లో కూడా వచ్చింది. ఆయన ఇప్పుడు ఏదో నేను ఎక్కువ పెట్టినానంటే ఆ రోజు మాట్లాడిన మాట ప్రకారము నిలబడాలి అంతే. అతను ఎక్కువ పెట్టిండొచ్చు, తక్కువ పెట్టించట్టు, నేను కూడా 1.5 పెట్టినా, నేను ఉంటాను నా చైర్మన్గా. మీరు డబ్బులు లేవంటారు, 1.5 ఎలా పెట్టారు? పెట్టినాము. అప్పుడు అప్పు చేశారా, సొంతం డబ్బా? ఏయో పడినాము అన్న, ఒక ఆస్తి ఉన్నది, అప్పుడే అమ్మినాము, డబ్బులు వచ్చింది, పెట్టేసినాం. అప్పుడు టీడీపీలో కొత్తగా చేరినాం కాబట్టి కొంత గ్రూపు బలపడాలనే ఉద్దేశంతో పెట్టినాం. ఇప్పుడు గురువిరెడ్డి నేను కుర్చీ దిగను అని బీచ్ కూర్చున్నారంట కదా? వాస్తవం. కానీ ఇది హైకమాండ్ దృష్టికి పోయింది, ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఆయన మాట్లాడి త్వరలోనే సమస్యకు పరిష్కార మార్గం చెప్తానన్నాడు. వరదరాజుల రెడ్డి గారి మాట గురువిరెడ్డి వినడం లేదు, గురువిరెడ్డికి ప్రాణహాని ఉంది అని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఇప్పుడు ప్రాణహాని ఉంటే అతనేమి ఒక 20 మంది పోలీసులను పెట్టుకొని తిరగడంలే. 2 సంవత్సరాలు అయిపోయి 6 నెలలు ఎక్కువైంది. 6 నెలల కాలంలో ఎన్నిసార్లు చంపేయచ్చు అతని? బందోబస్తు పెట్టుకున్నాడా? రివాల్వర్ ఉందా? పుట్టగోసు ఏముంది అతని దగ్గర? ఇవన్నీ ఆరోపణలన్నీ మామూలుగానే చేస్తుంటారు. ఎందుకంటే ఒక మనిషిని ఎట్లా చెడగొట్టాలనే ఆరోపణలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక మనిషిని మంచిగా చెప్పాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. పొద్దుటూరులో ఒక 15 ప్లేసుల్లో టీ బంకులు ఉంటాయి. పొద్దున్న లేస్తానే అక్కడ టీ బంకుల దగ్గర కూర్చొని ఉంటారు. పొద్దున్నే 8-9 దాకా ఏం పనులకు పోలేరు కదా, పొద్దున్నే టీ అంగళ్ళ కాడ పోయి కూర్చొని మాట్లాడుతుంటారు. ఇటు మాట్లాడుతుంటారు, అటు మాట్లాడుతుంటారు. దానికి కొలబద్ద ఏం లేదు. అవన్నీ నేను రఘురామరెడ్డికి అతను రాజీనామా చేసి ఇవ్వాలనే దాంట్లో చాలా గట్టిగా పోరాటం అయితే చేస్తున్నాను. అది మా హైకమాండ్ దృష్టిలో ఉంది, త్వరలోనే పరిష్కారం అవుతుంది. మొత్తం మీద తీసుకుంటే 2014 ఎన్నికల్లో మీరు లింగారెడ్డి గారు కలిసి ముందుకు పోయినప్పటికీ కూడా మీ ఓటమి అయితే తప్పలేదు రాచమల్లు గారి చేతులు. అయితే లింగారెడ్డి గారు మీకు మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించారు, మీకు సపోర్ట్ చేశారని మీరు విశ్వసిస్తున్నారా? ఇప్పుడు లింగారెడ్డి అయితే చేసినాడు, వర్గం అంతా చేసిందే లేదనేది అయితే మనం చెప్పలేము. ఎందుకంటే ఒక ఫ్రెండ్ చెప్పేవాడు, అయ్యా వీళ్ళందరూ నేను వెంటబడి వేసుకొని తిరుగుతాడావు, వీళ్ళందరూ రేపు ఓట్లు గుడ్డసాటుకు పోయి ఓట్లు వేస్తారు, నీకేసింది తెలిసినా ఇంకొకరికి వేసింది తెలిసినా అన్నాడు. ఎప్పుడో ఒక 15 ఏళ్ల కిందటనే ఒక ఫ్రెండు. ఇప్పుడు కూడా నా వెంటబడి తిరిగిన వాళ్ళందరూ నాకు ఓట్లు వేసింటే నేను గెలిచిండు, నా వెంటబడి తిరిగిన వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఓడిపోయినా.
అంటే లింగారెడ్డి గారు మీకు మనస్ఫూర్తిగా సహకరించారా లేదా? ఇప్పుడు సహకరించినాడనే నేను చెప్తున్నాను కదా. అలా సహకరించి ఉంటే ఎందుకు ఓటమి మళ్ళా? అంతగా డెత్ అవసరంలే. సరే, అదే విధంగా తీసుకుంటే ఎన్నో ఏండ్లు ఆయన వెంట నడిచి ఆయన రాజకీయ జీవితంలో సగంగా ఉంటూ ముందుకు నడిచిన నాకు చెప్పాలంటే తండ్రి సమానులు వరదరాజుల రెడ్డి గారు. అలాంటి వరదరాజుల రెడ్డి నన్నే కుమారుడికి సమానమైన నన్నే హత్య చేయాలనుకున్నారు అని రాచమల్లు ఆరోపిస్తున్నారు. అంటే అతనికి మీరు ఏమైనా ఎలాంటి సూచన ఇస్తారు? అతను కట్టుకథలు చెప్పేది, అబద్ధాలు చెప్పేది మానుకొని దందాలు చేసేది, ఇవన్నీ పంచాయతీలు చేసేది, ఇవన్నీ మానుకుంటే మంచిది. నేను ఎవరిని చంపినానని అతన్ని చంపాలనుకుంటా? లింగారెడ్డి పోయినాడు చంపాలనుకోలేదు కదా. నేను ముక్తారు వాళ్ళు పోయినారు చంపాలనుకోలేదు కదా. సుధాకర్ రెడ్డిని చంపాలనుకోలేదు కదా. ఇతన్ని చంపాలని ఎందుకు అనుకుంటా? దందాలు చేస్తున్నారా రాజమల్లు గారు? ఎందుకు చేయడు? అతడు చేయందంటూ ఉండదు. మళ్ళీ మీరేం చేస్తుంటారు? ఆయన దందాలు చేస్తుంటే మీరు సీనియర్ లీడర్గా మీరేం చేస్తుంటారు? నేను పొద్దుటూరులో ఇక్కడ ప్రతినిధిగా, రాజకీయ ప్రతినిధిగా ఒక పార్టీకి ఉంటున్నాను కాబట్టి ఎవరు తప్పులు చేసినా కూడా సాగనీయను, అడ్డుకుంటా. దానిని ఏదో ఒక రకంగా పోలీస్ ద్వారానా, చట్టం ద్వారానా ఏదో ఒక రకంగా ఆపేస్తా. ఎవరు తప్పు చేసి, ఎవరు కిడ్నాపర్లు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ జైలుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నేను ఉన్నంతవరకు పొద్దుటూరు ప్రజలకు ఎలాంటి దందాలు, దాదాగిరి జరగలేదు. అది రామరాజ్యం అంటారు మీది. అదే ఇక్కడ దందాలు గిందాలకు స్కోప్. రామరాజ్యం టైప్లో ఇది వరదరాజ్యము. రామరాజ్యం అనేది నేను చెప్పలేను కానీ, వరదరాజ్యం ఇది. రామరాజ్యం అనేది నేను చెప్పలేను, అంతటి స్థాయి నాది కాదు. కానీ ఎవరు దౌర్జన్యాలు, ఒకరినొకరు బెదిరించి డబ్బులు తీసుకోవడము, దోపిడీలకు జరగని అంతవరకు అడ్డుకుంటాం. మీరు తొలి నుంచి కూడా రాధాస్వామి గారిని నమ్ముకున్నారు. ఆయన ఆశ్రమానికి వెళ్తుంటారు. ప్రతి ఎలక్షన్లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతనే నామినేషన్ కూడా వేస్తారు. ఆయన చెప్పినట్టువే వింటుంటారు. అయితే ఇటీవల కాలంలో అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం మీ ఓటమికి గల కారణాలు ఆయన ఏం ఏమైనా చెప్పారా? ఇంకా ఆయన దగ్గరికి వెళ్తున్నారా? ఇప్పుడు మా గురువు గారు ఏమీ అడగము, ఏమీ చెప్పడు. మా యొక్క రాధాస్వామి దాంట్లో రాజకీయాలలో ఉండకూడదని, రాజకీయాలలో ఉండకూడదనే సిద్ధాంతంలో మా గురువుగారు ఉంటారు. అయితే నేను గురువుగారిని అడగకుండా రాజకీయాలలోకి వచ్చేసినాను. నేను కంటిన్యూ అడుగుతున్నా. నా కొడుకు రాజకీయాలలోకి రావాలని మా గురువుని అడిగినాడు, వద్దని చెప్పినారు, ఆగిపోయినాడు. అంటే భవిష్యత్తు రాజకీయాల్లో మీ కొడుకు మీ వారసత్వాన్ని అందిపుచ్చుకోరా కొండారెడ్డి గారు? మా గురువు గారు అనిపించుకోడు. అంటే మీ రాజకీయ వారసత్వం మీకు ఇంకా ఎవరికి లేదు, మీతోనే అంతమంటారు రాజకీయం? ఉంటారు, మా మనవుళ్ళు ఉన్నారు, మా తమ్ముని కొడుకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు మా ఇంట్లో. కానీ దీంట్లో మా దాంట్లో ఏముందంటే, మా గురువుని గురించి ఒకసారి చెప్తాను. అర్లీ మార్నింగ్ 3:30 అట్లా లేయాలి. బాత్రూమ్ గీత్రూమ్ అన్నీ అయిపోయిన తర్వాత ఆగ్రాలో దయాల్బాగ్ అని ఉంది ఒక వింగ్, అక్కడే మా గురువుగారు ఉంటారు. అందరము పిలిచి ప్రేయర్ చేసుకోవాలి. సామూహిక ప్రేయర్ అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఉంటాం కాబట్టి మేము ప్రేయర్ చేసుకుంటాం. ఆగ్రాలో సామూహికంగా 3-4 వేల మందితో రోజు ప్రేయర్ జరుగుతుంది. అందరూ పొలాలు లేకపోతారు, పొలాలలో పనిచేస్తారు. మా గురువు కూడా పనిచేస్తాడు. గురువు ఊరికి ఏదో చెప్పి చెయ్యి, నువ్వు చెయ్యి అని కుర్చీలో కూర్చోడు. తాను చేసేలా తాను పాటిస్తాడు. పాటిస్తాడు. 8:30-9 వరకు చుట్టి సెలవు ఇచ్చేటంత వరకు ఆయన కూడా పనిచేస్తాడు. అప్పుడు మా గురువుగారు ఏదన్నా ముందు రోజు నేనేదో నా విషయాలు చెప్పుకోవాలంటే అపాయింట్మెంట్ ఉంటుంది. అక్కడనే పొలంలోనే నాకేదో ఉద్యోగం కోసము నేను ప్రయత్నం చేస్తానని అడుగుతాడు. దానికి ఉద్యోగం వస్తుంది పోతుందని అని చెప్పడు. నువ్వు గట్టిగా ప్రయత్నం చేయి, కష్టపడి చదువు, నువ్వు రిటర్న్ టెస్ట్ బాగా రాయి, నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాడు. అంతే. నీకు ఉద్యోగం వస్తుంది పో, ఇంకొకటి జబ్బు పడి నువ్వు ఎమ్మెల్యే అవుతావు పో అని చెప్పరు. ఆ ఎమ్మెల్యే దాంట్లో ఉండకూడదు, రాజకీయాల్లోకి ఉండకూడదు. నీకు జబ్బుని గురించి అడుగుతారు, జబ్బుని గురించి ఇది పోతుంది పో అదేది చెప్పడు. డాక్టర్ను కన్సల్ట్ చేయి, లేదు మందులు వాడు అనే చెప్తాడు. నేను నా భార్యకు సరిపోవడం లేదంటారు. ఎవరినైనా పెద్ద మనుషులు పెట్టి కౌన్సిలింగ్ చేయించుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలో నడవడిక జరిగే పద్ధతుల గురించే చెప్తారు తప్పక ఏదో
లేనిది ఇది జరుగుతుందని మంది ఇస్తామని నీకు ఉద్యోగం వస్తుందని అట్లయితే చెప్పారు. అందుకే మేము ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఆరాధిస్తున్నాం. ఆగ్రాకి వెళ్తుంటారా మీరు? సంవత్సరానికి 2 సార్లు పోతాను. సంవత్సరానికి 2 సార్లు ఆగ్రా. ఆయన ఆచరిస్తూ ఇతరులను ఆచరించమంటున్నాడు. అది ఇట్ ఈజ్ ఎ గ్రేట్. చాలామంది ఏం చెప్తుంటారు ఈ గురువులందరూ, నువ్వు ఇది చేయపో, అది చేయపో, అది మాట్లాడు, ఇది మాట్లాడు అని చెప్తుంటారు. మా గురువు సాదాసీదాగా పైజామా కుర్తా వేసుకొని ఉంటారు. ఎక్కడ కాషాయ వేషాలు కానీ గడ్డం పెంచుకోవడం కానీ లేదు. నీట్గా ఉంటాడు. ప్రొఫెసర్ ఆయన, రిటైర్డ్ ప్రొఫెసర్, ఒక కాలేజీకి తెచ్చారు. బాగా టచ్ చేసుకుంటాడు, కోట్ వేసుకుంటాడు, హాఫ్ స్లాక్ వేసుకుంటాడు. ఈ భాష ఈ వేషాలలో తేడా లేదు. సామాన్యంగానే ఉంటూ మంచి పనులు చేస్తారు. వాడు గొప్పవాడు ఎవడైనా. శ్రీరామచంద్రుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ అందరినీ ఆచరించమన్నాడు. అదే ఆయన చేసిన గొప్పతనం. ఇప్పుడు కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు. అందుకు మేము ఆయన్ను ఆరాధిస్తాం. నువ్వు మా దాంట్లో ఏముంది, తక్కువ ఖర్చుతో జీవించు, అర్లీ స్లీప్ అర్లీ రైస్, నీకుండబడిన డబ్బుతోనే జీవించు, ఆడంబరాలకు పోవద్దు, కష్టపడి పని చేయి, సంపాదించుకో, దాంట్లోనే నీ జీవనోపాధిని నీ పిల్లల్ని బతికించుకో. ఇది సింపుల్. బతకాలంటే తిండి బట్ట గూడు అవసరం. తక్కువ తిండిలో బతికేవాడు ఉన్నాడు. రోజు మనం హోటల్కి పోతే 100 రూపాయలు అవుతుంది. రోజు ఇక్కడనే సంగటి హోటళ్ళు ఉన్నాయి, 20 రూపాయలకి దొరుకుతాయి. మనం నడిచేదాన్ని బట్టి మన జీవితంలో మనం ఖర్చు పెట్టేదానికోసం బట్టి డబ్బులు అవసరం. మాకు అక్కడ దయాల్బాగ్లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ ఉంది, ఎంఏ ఉంది, ఎంబీఏ ఉంది, ఎంసీఏ ఉంది కాలేజీలో. అక్కడంతా 2500 3000 రూపాయలకి అక్కడ పనిచేస్తారు లెక్చరర్లు అందరూ కూడా. ఫ్రీ ఫుడ్ ఇస్తారు, అంటే 2 రూపాయలకి క్యారియర్ ఇస్తారు. మాకు 3000 ఎకరాల భూమి ఉంది, అక్కడనే పండిస్తారు. ధాన్యము, బట్టలు, మందులు, సూదులు, గుటీలు, ప్రతి ఒక్కటి అక్కడనే పండిస్తారు. ఇండస్ట్రీ నడుపుతున్నారు. దాంట్లో 3000 రూపాయలతో ఆనందంగా ఫ్యామిలీ బతుకుతుంది. మీరు అన్నారు ప్రొద్దుటూరులో వైఎస్ కంటూ ఒక వర్గం ఉంది, అభిమానులు ఉన్నారనేసి. ఆ వర్గం ఇప్పటికీ ఉంది. వర్గం అనేది ఏం లేదు. వర్గం అనేది ఆయనే, ఎమ్మెల్యే గారే. అభిమానులు అంటూ ఉండారు. ఆయన ఏదో చేసినాడు. అన్ని చోట్ల, కడప జిల్లాలో అన్ని చోట్ల ఉన్నట్టే ఇక్కడ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు మీకు ఎప్పుడైనా కూడా వైసీపీలో ఉండింటే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని కదా అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చింది? ఏమన్నా బాధ కలిగింది? నేను ఉండేదానికి దాంట్లో ఇష్టపడను. వైసీపీలో నన్ను గౌరవించని వ్యక్తి దగ్గర నేను ఎవరి దగ్గర ఉండను. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.